కశ్మీర్ విషయంలో తాను చేసిన ఓ పొరపాటుకు గాను భారతీయులకు ఇజ్రాయెల్ క్షమాపణలు తెలిపింది. భారత మ్యాప్ ను తప్పుగా చూపించినందుకు ఐడిఎఫ్ సారీ చెప్పింది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. ఇరాన్ కు ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు, ఇది ప్రారంభం మాత్రమే. ఆ దేశం ప్రపంచం మొత్తానికి పెనుముప్పే. ఇప్పుడు తమకు మరో అవకాశం లేదు అని అందులో రాసుకొచ్చింది. దీన్ని ప్రతిబింబించేలా ప్రపంచ పటానికి సంబంధించిన ఓ ఫోటోను కూడా జత చేసింది. అయితే అందులో భారత మ్యాప్ ను తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ఆ పోస్ట్ భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఫోటోలో జమ్మూ కశ్మీర్ ను పాకిస్తాన్ లోని భూభాగంగా చూపిస్తున్నట్లు ఉండడంతో భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దాన్ని వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఐడిఎఫ్ స్పందించింది. అది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదహరించడం కోసం చేసిన పోస్టు మాత్రమే అని, అందులో ఉపయోగించిన మ్యాప్ ఫోటో దేశాల సరిహద్దులను ఖచ్చితంగా చూపించడంలో విఫలమైందని, ఈ తప్పిదానికి తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని మరో పోస్టు చేసింది. కాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరాయి. తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలను, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణు శాస్త్రవేత్తలను టెహ్రాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.